ఎన్నికలు జరిగిన తర్వాత వచ్చే మొదటి మాట ఈవీఎం హ్యాకింగ్. గెలిచిన వారు సంబరాలు చేసుకుంటే ఓడిపోయిన వాళ్ళు మాత్రం దాన్ని కారణాలు వెతుక్కుంటారు. అయితే ఎలక్షన్స్ లో ఈవీఎంలు మొదలు పెట్టిన నుంచి ఓడిపోయిన వాళ్ళు ఈవీఎంల విషయంలో విమర్శించడం అలవాటుగా మారింది. మరీ ముఖ్యంగా ఈసారి జూన్ 4న జరిగిన ఎలక్షన్ రిజల్ట్స్ విషయంలో ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని గట్టిగా వినిపిస్తుంది. అయితే ఇవే ఈవీఎంల విషయంలో గతంలో విమర్శించిన వారు ఇప్పుడు సమర్థిస్తున్నారు, గతంలో సమర్థిస్తున్న వారు ఇప్పుడు విమర్శిస్తున్నారు. కాబట్టి రాజకీయాల్లో ఈవీఎం పట్ల విలువ లేకుండా పోయింది. అయినా ఈసారి విషయం ఇంతలా హై అవ్వడానికి కారణం ఎలాన్ మస్క్. ఈవీఎంలని హ్యాక్ చేయొచ్చు అనే ఒక్క ట్వీట్ కి కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా కలిసి ప్రశ్నిస్తున్నాయి. ఇలా ఈవీఎంల గురించి దేశం మొత్తం డిస్కస్ చేసుకునేలా పరిస్థితులు మారాయి. ఇప్పుడు ఉన్న ఎక్స్ సీఎం జగన్ గారు కూడా ట్వీట్ చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి డిస్కషన్ మొదలైంది. అయితే ఈవీఎంల ట్యాంపరింగ్ మీద ఎవరెవరు ఏమేమన్నారు, అసలు ఈవీఎంల గురించి ఏం డిస్కషన్ జరుగుతుంది, ఈవీఎంలని ట్యాంపరింగ్ చేయడం పాసిబులా కాదా అనేది ఈ వీడియోలో చాప్టర్స్ వైజ్ గా తెలుసుకుందాం. చాప్టర్ నెంబర్ 1, ద ఓటింగ్ సిస్టమ్. గతంలో ఉన్న బ్యాలెట్ పేపర్ విధానంలో కొన్ని సమస్యలు ఉండేవి. ఓటు వేసే వ్యక్తి గుర్తు మీద మాత్రమే ఓటు వేయడం, కొంచెం అటు ఇటు వేసిన ఆ ఓటు చెల్లకుండా పోవడం, ఓట్ల లెక్కింపు ఎక్కువ సమయం పట్టడం, అలానే రెగ్గింగ్ చేయడానికి వీలుగా ఉండడం. ఇలా ఈ బ్యాలెట్ పేపర్ విషయంలో ఉన్న ప్రాబ్లమ్స్ ని గుర్తించి ఈవీఎం మిషన్లు పెట్టారు. ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. 1970లోనే ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానం మీద కేంద్రం దృష్టి పెట్టింది. ఎలక్షన్ కమిషన్ కోసం ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంకా భారత్ ఎలక్ట్రానిక్స్ కలిసి ఈ ఈవీఎంలని తయారు చేశాయి. ఇక 1982 నుంచి మన దేశంలో ఈవీఎంలు యూజ్ చేయడం మొదలు పెట్టారు. అసెంబ్లీ ఎలక్షన్స్ లో మాత్రం 1988 నుంచి యూజ్ చేయడం మొదలు పెట్టారు. 1988లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ అసెంబ్లీలో జరిగిన ఎన్నికల్లో 16 చోట్ల ఈవీఎం మెషిన్స్ ని టెస్టింగ్ రూపంలో యూజ్ చేశారు. తర్వాత 2001లో తమిళనాడు, కేరళ, పుడుచేరి, పశ్చిమ బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలని పూర్తిగా ఈవీఎంస్ తో జరిపించారు. ఇక 2004 లోక్సభ ఎలక్షన్స్ లో ఈవీఎంస్ ని యూజ్ చేశారు. ఇంకా అక్కడి నుంచి ఈవీఎంలు పూర్తి స్థాయిలో యూజ్ చేయడం మొదలు పెట్టారు. చాప్టర్ నెంబర్ 2, ఈవీఎంస్ వర్సెస్ రిజల్ట్స్. మొదటి నుంచి ఈవీఎంస్ ని వ్యతిరేకించే వాళ్ళే ఉన్నారు. ఇక ఎన్నికలు జరిగిన ప్రతిసారి నిందించడం కామన్ అయిపోయింది. అయితే ఈసారి ఎన్నికల్లో కేంద్రంలో లీడింగ్ ఉన్న బీజేపీ సింగిల్ గా పోటీ చేసి 370 సీట్స్ ని గెలుస్తామని ఛాలెంజ్ చేసింది. కానీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాత్రం బీజేపీ సింగిల్ గా గవర్నమెంట్ ని ఫామ్ చేయలేకపోయింది. ఇక మరోవైపు ఇండియా అలయన్స్ కాంగ్రెస్ మాత్రం అనుకున్న దానికన్నా మంచి రిజల్ట్స్ చూడడంతో జాతీయ స్థాయిలో అంతగా ఈవీఎంస్ మీద విమర్శలు రాలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం వైసీపీ పార్టీ దారుణంగా ఓడిపోయింది. 2019లో 151 సీట్స్ తో ల్యాండ్ స్లైడింగ్ విక్టరీని సంపాదించిన ఆ పార్టీ ఈసారి కేవలం 11 సీట్స్ సంపాదించడంతో ఒక్కసారిగా వైసీపీ పార్టీ అనుమానాలు పెట్టడం మొదలు పెట్టింది. జూన్ 4న ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన సాయంత్రం జగన్ గారు ఆడిన మాటలు ఈవీఎంస్ మీద డిస్కస్ చేసుకునేలా చేశాయి. జూన్ 4న జగన్ గారు మాట్లాడుతూ ఎవరు మోసం చేశారో, ఎవరు అన్యాయం చేశారో కానీ ఆధారాలు లేవు అంటూ అన్న మాటలు ఈవీఎంస్ కోసం అంటున్నట్టు వినిపించాయి. ఇక ఆ రోజు నుంచి వైసీపీ ఫాలోవర్స్ చాలా మంది ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయి అని పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు. ఇలా ఏపీలో ఈవీఎంస్ పైన డిస్కషన్ జరుగుతున్నప్పుడే వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ ఎలాన్ మస్క్ చేసిన ఈవీఎంస్ పైన ట్వీట్ ఈ విషయాన్ని ఇంకా వేడెక్కించింది. జూన్ 17న చేసిన ట్వీట్ లో ఈవీఎంలు తీసేయాలి, ఎందుకంటే అవి ఏఐ లేదా మనుషుల ద్వారా హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది అని పోస్ట్ చేశారు. అయితే ఈవీఎం సిస్టమ్ మీద డౌట్స్ వచ్చే టైంలో మరింత వేడెక్కించే విషయం ఏంటంటే ముంబై నార్త్ వెస్ట్ లో జరిగిన లోక్సభ ఎలక్షన్. ఆ లోక్సభలో ఎన్డీఏకి చెందిన శివసేన క్యాండిడేట్ రవీంద్ర వైఖర్ కేవలం 48 ఓట్లతో గెలిచారు. ఈ ఎలక్షన్ మీద ఆపోజిట్ పార్టీ లీడర్ ఉద్ధవ్ ఠాక్రే ఏం క్వశ్చన్ చేశారంటే ఎలక్షన్ కౌంటింగ్ టైంలో రవీంద్ర వైఖర్ రిలేటివ్ మొబైల్ ద్వారా ఈవీఎంస్ ని హ్యాక్ చేశారని చాలా బలంగా నమ్మారు. అలా ఈవీఎంస్ ని హ్యాక్ చేయొచ్చా అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయం మీద ఎలక్షన్ కమిషన్ కూడా రియాక్ట్ అయింది. కేవలం ఓటీపీ కోసమే ఫోన్ వాడారని, ఫోన్ ద్వారా ఇక ఎలాంటి యాక్టివిటీస్ చేయలేదు అని చెప్పింది. అయితే కౌంటింగ్ కేంద్రంలోకి ఫోన్ తీసుకెళ్లినందుకు కేసు కూడా పెట్టారు. కానీ ఈ ముంబై నార్త్ వెస్ట్ సైడ్ మాత్రం ఈవీఎం గురించి జరుగుతున్న వేడిని మరింత పెంచింది. ఈవెన్ రాహుల్ గాంధీ కూడా ఈ విషయం మీద రియాక్ట్ అయ్యారు. అయితే ఈవీఎంస్ విషయంలో జరుగుతున్న విభేదాల గురించి రాజు చంద్రశేఖర్ గారు మీడియాతో మాట్లాడుతూ ఈవీఎంలు వైఫై గానీ, బ్లూటూత్ గానీ, ఇంటర్నెట్ గానీ వేరే ఏ ఎక్స్టర్నల్ డివైస్ తో కనెక్ట్ చేయడం అవ్వదు కాబట్టి ఈవీఎంస్ ని హ్యాక్ లేదా ట్యాంపరింగ్ చేయడం ఇంపాసిబుల్ అని చెప్పారు. అయితే ఈ క్లారిటీ
క్లారిటీ ఇచ్చిన నెక్స్ట్ డే జూన్ 18న జగన్ గారు ఈవీఎంస్ విషయంలో క్వశ్చన్ చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈవీఎం విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈవెన్ కూటమి కూడా మాట్లాడుతూ 2019లో వైసీపీ ఈవీఎంస్ ని సపోర్ట్ చేస్తూ మాట్లాడిన మాటల్ని జనాల్లో పెట్టింది. దానితో ఇష్యూ ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారింది. చాప్టర్ నంబర్ 3 ఈవీఎంస్ సెక్యూరిటీ. దేశంలో జరిగే ఎలక్షన్ ప్రాసెస్ లో ఎలక్షన్ కమిషన్ చాలా సార్లు క్లారిటీ ఇచ్చింది. ఈవీఎంస్ ని హ్యాక్ చేయడం కానీ ట్యాంపరింగ్ చేయడం కానీ కష్టమని ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. 2023 సెప్టెంబర్ లో సుప్రీం కోర్టులో ఎలక్షన్ కమిషన్ చెప్పిన ప్రకారం ఈవీఎం అనేది ఒక స్టాండ్ అలోన్ మెషిన్. ఇది వైఫై, బ్లూటూత్, ఇంటర్నెట్ కనెక్ట్ చేయకుండా నడపొచ్చు. అదే కాకుండా కేవలం బ్యాటరీ సాయంతో కరెంట్ లేని సమయంలో ఈవీఎంస్ ని నడపొచ్చు అని క్లారిటీ ఇచ్చింది. అలానే ఈవీఎం ని తయారు చేసిన నుంచి పోలింగ్ బూత్ లో ఉంచిన వరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారని, నామినేషన్స్ లో ఎవరు పోటీ చేస్తున్నారో అని తెలియక ముందే ఈవీఎంలు తయారు అవుతాయని, అయితే ఒక్కొక్క పార్టీకో లేదా ఒక్కొక్క క్యాండిడేట్ కో లాభం జరిగేలా ఈవీఎంస్ లో చేంజెస్ చేయడం ఎలా కుదురుతుంది అని ఈసీ చెప్తుంది. వీటితో పాటు భారత్ ఎలక్ట్రానిక్స్ ఇంకా ఈసీఐఎల్ లో తయారు చేసిన ఈవీఎంస్ ని సీసీ కెమెరాల్లో సేఫ్ గా ఉంచుతారు. ర్యాండమైజేషన్ ద్వారా ఈవీఎంలు పోలింగ్ బూత్ కి చేరుకుంటాయి. ర్యాండమైజేషన్ అంటే ఏ ఈవీఎం ఏ నియోజకవర్గంకి ఇస్తారో ఎవ్వరికీ తెలియదు. ఇక ఈవీఎంలు ఆ నియోజకవర్గం స్ట్రాంగ్ రూమ్ లోకి వచ్చిన తర్వాత ఈవీఎం మిషన్ కి ఉన్న యూనిక్ ఐడి ద్వారా క్యాండిడేట్స్ ఒక గుర్తుని బ్యాలెట్ యూనిట్ లో పెడతారు. ఈవీఎం లో చాలా ఇంపార్టెంట్ అయిన కంట్రోల్ యూనిట్ కి ఎలక్షన్ కమిషన్ సీల్ వేస్తుంది. కాబట్టి కంట్రోల్ యూనిట్ లో ఎలాంటి చేంజెస్ చేయడం పాసిబుల్ కాదు. మొత్తం ఈ 3 స్టేజెస్ లో ర్యాండమైజేషన్ జరిగి ఈవీఎం పోలింగ్ బూత్ వరకు చేరుకుంటుంది. ఓటింగ్ కి ముందు, ఓటింగ్ కి తర్వాత 24 గంటలు చాలా హై సెక్యూరిటీతో కాపలా కాస్తారు. స్ట్రాంగ్ రూమ్ కంప్లీట్ గా సీసీటీవీ అండర్ లో ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ అధికారులు స్ట్రాంగ్ రూమ్ ని సీల్ వేసి లాక్ చేస్తారు. ఇక ఓటింగ్ ముందు రాజకీయ నాయకులు ఎదురుగా ఈవీఎంస్ ఒక టెస్టింగ్ చేస్తారు. టెస్ట్ ఓటింగ్ లో 50 ఓట్లు వేస్తారు. అయితే ఎవరెవరు వాళ్ళకి తగ్గట్టుగా వేసిన ఓట్లు కంట్రోల్ యూనిట్ లో రిజిస్టర్ అయ్యాయా లేదా, దానికి తగ్గట్టుగా వీవీప్యాట్లలో స్లిప్స్ ఉన్నాయా లేదా అని క్లారిటీ వస్తుంది. టెస్ట్ ఓటింగ్ లో తేడా జరిగితే ఈవీఎంస్ ని మార్చమని అడిగే హక్కు రాజకీయ పార్టీలకి ఉంటుంది. అయితే వేసే ఓటుని ప్రజలు చూసుకునే వీలుగా 2014 నుంచి వీవీప్యాట్ సిస్టమ్స్ ని పెంచారు. ఇలా ఓటర్స్ వేసే ఓట్లు వాళ్ళు అనుకున్నట్టుగా పడిందా లేదా అని అక్కడే క్లారిటీ తీసుకోవచ్చు. అయితే 2017లోనే ఎలక్షన్ కమిషన్ ఈవీఎంల హ్యాకింగ్ విషయంలో ఏం చెప్పిందంటే, ఈవీఎం మిషన్స్ ని హ్యాక్ చేసి చూపించండి అని పొలిటికల్ పార్టీస్ కి ఛాలెంజ్ చేసింది. కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీలు కూడా ఈవీఎంస్ ని హ్యాక్ చేయలేకపోయారు. అయితే ఎలక్షన్ కమిషన్ మాత్రం ఈవీఎంస్ ఒక్క హ్యాకింగ్ అండ్ ట్యాంపరింగ్ గురించి ఎంత చెప్పినా ఇప్పటికీ పొలిటికల్ పార్టీస్ వాటిని నమ్మడం లేదు. ఒకవేళ ఈవీఎంలు హ్యాక్ చేయాలన్నా కేంద్రంలో ఉన్న బీజేపీకి మాత్రమే సాధ్యం. కానీ బీజేపీ చూసుకుంటే ఏపీ కూటమి ఇంకా బీహార్ లో నితీష్ కుమార్ పైన ఆధారపడింది. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు ఇదిగో ఆధారాలు అంటూ ప్రూఫ్ ని చూపించారు. కాబట్టి ఈవీఎంస్ ఉన్నంత వరకు వాటిపై అనుమానాలు ఎప్పుడూ ఉంటాయి. కానీ ఈవీఎం వచ్చిన తర్వాత రెగ్గింగ్ అనేది పూర్తిగా లేకుండా పోయింది. అయితే ఇక్కడ గతంలో ఈవీఎంస్ ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు. అలానే గతంలో క్వశ్చన్ చేసిన వాళ్ళు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఇలా సపోర్ట్ చేయాలి లేదా క్వశ్చన్ చేయాలి అన్న పొలిటికల్ పార్టీస్ కి అస్సలు అర్హత లేదు. కేవలం మనలాంటి ప్రజలు ఈవీఎంస్ పైన పెద్దగా చర్చ జరిపితే తప్ప ఈవీఎం మెషిన్స్ తో ఎలక్షన్స్ జరగడం ఆపరు. సో ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2024లో జగన్ గారు ఓడిపోవడానికి ఆ 5 కారణాలు ఏంటో తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఉన్న లింక్ మీద క్లిక్ చేసి చూడండి. థ్యాంక్ యూ.